ఆయన ఒక సందర్భంలో నీటిని ద్రాక్ష రసముగా మార్చాడు. మరొక సందర్భంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల జనాంగానికి సమృద్ధి అయినటువంటి ఆహారంగా ఇచ్చి ఉన్నాడు. ఇట్టి విధమైనటువంటి మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యాలను, అద్భుతాలను, సూచక క్రియలను చేసి యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడిగా ఈ లోకానికి తన్ను తాను బయలుపరుచుకుని ఉన్నాడు. అయితే ప్రియులారా, సర్వ మానవాళి పైన ప్రభుత్వమును చేర్చు ఉన్నది పాపము. ఈ పాపము ద్వారా మరణము ప్రతి ఒక్క మానవునికి సంభవించి ఉన్నది. అయితే ఒక పాపాన్ని పరిహరించుటకును, ఆ యొక్క మరణమును నిరార్థకము చేయుటకును యేసుక్రీస్తు వారే తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన బలిగాను, అర్పణగాను శిలువ పైన అర్పింపబడిన వాడే ఆయన శిలువలో మరణించారు. ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుదును, వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా నాతో జీవింతురని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు.